అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే ఎలా మేనేజ్ చేస్తారు? ఋతుక్రమం లేదా పీరియడ్స్ ను భరించడం, ఆ 3 రోజులు జాగ్రత్తగా ఉండడం సాధారణ మహిళలు లేదా అమ్మాయిలకే చాలా కష్టం. ముఖ్యంగా ఉద్యోగినులు, విద్యార్థినులకు ఇది ఇంకా కష్టం. 3 రోజుల శారీరక బాధలతో పాటు డ్రెస్కు ఏదైనా మరకలు అంటాయేమోనన్న కంగారు మొదలు ప్యాడ్ మార్చుకోవడానికి రిమైండర్లను సెట్ చేసుకోవడం, పగలు వినియోగానికి ఒక రకం, రాత్రి వినియోగానికి మరొక రకం ప్యాడ్స్ను ఎంచుకోవడం, మంచం పైన దుప్పటికి మరకలైతే అమ్మ తిడుతుందేమోనన్న భయం వరకు ఇలా చాలానే ఉంటాయి. ఆకాశమే హద్దు అంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు అంతరిక్షంలో కూడా అడుగుపెట్టారు. మరి అంతరిక్షంలో మహిళా వ్యామోగములకు పీరియడ్స్ వస్తాయా? వస్తే ఎలా మేనేజ్ చేస్తారు? అంతరిక్షంలో చిక్కుకున్న నాసా వ్యామగామి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు వచ్చారు. కేవలం 8 రోజులు అనుకున్న ఈ ప్రయాణం 9 నెలలు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. మరి సునీత విలియమ్స్ లాంటి మహిళలు అంతరిక్షంలో ఉన్నప్పుడు పీరియడ్స్ను ఎలా మేనేజ్ చేస్తారు అనే సందేహం కలుగక మారదు. గ్లాస్ సీలింగ్స్ను బ్రేక్ చేస్తూ మహిళలు అంతరిక్షం వెళ్లాలనుకుంటున్నప్పుడు వచ్చిన మొదటి సవాల్ ఇదే. హార్మోన్ల మార్పులు, మైక్రోగ్రావిటీ ప్రభావాలు వంటివి చర్చకు వచ్చాయి. అయితే మహిళా వ్యామగాములలో ఒకరైన రియా సెడాన్ అసలు ఇది సమస్యే కాదని వాదించారు. అలా మహిళలు ఈ సాహసయాత్రకు పూనుకున్నారు. అలా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొదటి మహిళ వాలంటీనా తెరెష్కోవా. ఇది 1963లో జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మరొక 99 మంది అంతరిక్షంలోకి ప్రయాణించారు. అయితే పీరియడ్స్ విషయంలో రేకెత్తిన అన్ని ఆందోళనలకు, ఊహాగానాలకు విరుద్ధంగా మహిళా ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలో కూడా సాధారణంగానే పీరియడ్స్ వచ్చాయి. ఋతుస్రావం భూమిపై ఉన్నట్లే సాధారణంగా పనిచేసింది. భూమిపై ఉన్న మాదిరిగానే శానిటరీ, పరిశుభ్రత ఉత్పత్తుల్ని ఉపయోగించారు. వాస్తవానికి మహిళల అంతరిక్ష యాత్రలో ఉన్నప్పుడు పీరియడ్స్ సమస్యలు వస్తాయని, రక్తం గాలిలో తేలుతుందని, హార్మోన్ల సమస్య వస్తుందని భయపడ్డారు. స్త్రీలు పీరియడ్స్ను కావాలని ఆపితే తప్ప ఈ ప్రక్రియ అంతరిక్షంలోనూ సాధారణంగా జరుగుతుందని అనుభవాల ద్వారా తేలింది. అయితే పీరియడ్స్ వాయిదా వేసుకోవాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైనది. మహిళా వ్యామోగములు తమ అంతరిక్ష యాత్ర కొనసాగినన్నాళ్ళు నెలసరిని వాయిదా వేసుకుంటారు. పీరియడ్స్ రాకుండా హార్మోన్ల మాత్రలు వంటివి గర్భ నిరోధకాలను ఎంచుకుంటారు. ఎందుకంటే ఈ తరహా మాత్రల వల్ల మహిళల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని సైంటిస్టుల మాట. పైగా అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు స్త్రీ పురుషుల్లో కండరాల సామర్థ్యం తగ్గిపోతుందని, ఇలాంటప్పుడు గర్భనిరోధక మాత్రల్లోని ఈస్ట్రోజన్ కండర సామర్థ్యాన్ని కోల్పోకుండా కాపాడుతుందని చెబుతున్నారు. అంతేకాదు, ఎక్కువ కాలం అంతరిక్ష ప్రయాణాలకు వీటిని రికమెండ్ చేస్తున్నారు. దీనివల్ల శానిటరీ ప్యాడ్స్ వాడకం తగ్గి నీరు కూడా ఆదా అవుతాయి, శుభ్రత కూడా సులభమవుతుంది. అలా కాకుండా నెలసరిని ఆపకూడదు అనుకుంటే భూమిపై ఎలా మేనేజ్ చేస్తారో అంతరిక్షంలోనూ అలాగే మేనేజ్ చేసుకోవచ్చు. అయితే పరిమితంగా లభించే నీరు, తక్కువ స్టోరేజీ స్పేస్ కారణంగా వ్యామగాములు వ్యర్థాల తొలగింపు, పరిశుభ్రత విషయంలో మరింత జాగ్రత్తలు పడాల్సి ఉంటుంది. అయితే పీరియడ్స్ నిర్వహణలో మహిళా వ్యామగాముల సమస్యలు అన్నీ కావు. శానిటరీ ఉత్పత్తుల అదనపు భారం, అలాగే భారరహిత స్థితిలో శానిటరీ ఉత్పత్తులు మార్చుకోవడం అతిపెద్ద సవాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి తోడు మూత్రాన్నే రీసైకిల్ చేసుకుని తాగే పరిస్థితులు ఉన్న రోదసీలో నీటి కొరత ఎంత సమస్య ఊహించుకోవచ్చు. ఇలాంటి ఎన్నో సవాళ్లను అధిగమించి అంతరిక్షంలోకి అడుగుపెట్టి ఎన్నో విజయవంతమైన ప్రయోగాలకు, పరిశోధనలకు మూలమవుతున్న మహిళా వ్యామోగములు నిజంగా గ్రేట్.